ఇల్లు చూపిస్తామా దేవి? ఇల్లు చూపించేది ఒకసారి. మా పేరెంట్స్ ఈ రోజు మేము పేరు పెట్టబోతున్నాము. నాకు ఏడుపు వస్తుంది మే, అట్లుండదు మే, రామే మాట్లాడమే నాతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరు టైటిల్లో తమ్నెయిల్లో ఆల్రెడీ చూసేస్తుంటారు. మా పేరెంట్స్ ఈ రోజు మేము పేరు పెట్టబోతున్నాము. అంతేకాకుండా మేము దానికి ఒక ఇల్లు కొన్నాము. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాము. ఇదే ఇల్లు. ఈ ఇల్లు మళ్ళీ రివీల్ చేస్తాం మేము. ఇప్పుడు ప్యారెట్స్ దగ్గరికి వెళ్ళిపోదాము రండి. మా ప్యారెట్స్ ఇన్ని రోజులు దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం దానికి పెద్ద ఇల్లు ఒకటి కొన్నాము, దాన్ని చూపిస్తాను రండి. యాక్చువల్గా ఇది తెచ్చి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 1 వీక్, లాస్ట్ సండే తెచ్చినాము. ఈరోజు సండే. చూడండి ఎలా ఉన్నాయో. అప్పుడు తెచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్లో కొరకుతా ఉంది కదా, ఇప్పుడు ఏం లేదు, ఫ్రెండ్లీ పట్టుకుంటుంది పైకి ఎక్కడానికి. రామా నువ్వు కూడా ఇచ్చుడు. చూడండి మా పెట్స్ ఎట్లున్నాయి, మా ప్యారెట్స్. నేను ప్యారెట్స్ తెచ్చి చాలా సంతోషపడినాం ఆ రోజు. కానీ ఆ రోజు మధ్యాహ్నానికే ఏమైందంటే, అక్కడ చూడండి, జోకి నేనంటే చాలా ఇష్టము, దానికి వచ్చి జెలసీ అనేది వచ్చేసింది బాగా. ఆ రోజు 2 రోజులు నాతో మాట్లాడలే, నా దగ్గర రాలే, నాతో పడుకోలే, చాలా బాధపడ్డా నేను. కానీ మళ్ళీ ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అయింది. కానీ ఇంకా వీటి రెండింటికి అడ్జస్ట్ కావాలి. ఇంకా ఒక 3-4 డేస్ పట్టొచ్చాము. ఇంటికి గృహప్రవేశం చేయకముందు దానికి కడుపు నిండుగా ఫుడ్ పెట్టేసి మళ్ళీ లోపల తీసుకుపోతాము ఇంట్లోకి. నేను ఇంకా ఇల్లు చూపించలేదు, మీకు చూపిస్తాను. పేర్లు కూడా పెట్టాము, చెప్తాను. మ్యాక్ గమ్ముండు. దీనికి హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తాయి తెలుసా, ప్యారెట్స్ రెక్కలు టప్ 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 అని కొట్టుకుంటాయి అనమాట. అది ఇండికేషన్ నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేదానికి. అవి ఏం పడుతు 2 ఎత్తుకునేసినావు? అవి వదులుతాయి కదా. రా మీ ఇల్లు చూపించాలా, పైన ఎక్కువ. నువ్వు కూడా ఎక్కువ. చూడండి ఎంత ఫ్రెండ్లీ అయిపోయినాయి మాకు. చాలా రా, పైన ఎక్కదండి ఇంకా. ఓకే, ఇల్లు చూపిస్తామా దేవి? ఇల్లు చూపించేది ఒకసారి. ఇందిరా మీ ఇల్లు. డోర్ ఏపకుందిరా. అన్నీ సెట్ చేసేసాము. ఇది యాక్చువల్గా అమెజాన్లో ఆర్డర్ చేసింది. అన్నీ మా షామే మొత్తం ఫిట్ చేసి రెడీగా పెట్టేసినాడు. ఇప్పుడు వదిలేదు షాము. చూడు ఆడ కూర్చోంది నాకు. అప్పుడే ఎంత ఫ్రెండ్లీ అయిపోయినాయి చూడండి. ముద్దు పెట్టరా నాకు. ముద్దు పెట్టు. ఇది పెడుతుంది. రారా ఊరే కొరకుతుంది రా అద్దాలు. ముద్దు పెడుతురా నాకు. ముద్దు పెట్టు. పెట్టు. ఓకేనా? పేరు చెప్పేసి వదలాలా? పేరు చెప్పాలనా? పేరు చెప్పు ఫస్ట్. 3 సార్లు చెవులేదు. చెవులు అట్లా చెప్పా. చెవులు. రియో 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 పో. దాని పేరు రియో. అది మొగది, ఇది ఆడది. ఏమ్మా ముక్కు కూసి చేసుకుంటుంది ఇది. దీని పేరు మ్యాంగో. దీని పేరు మ్యాంగో. పో మ్యాంగో మీ ఇంటికే. దేవుడా పట్టు, చేయబెట్టు, దిగో. అది బాగుందా? నచ్చిందా? ఏమ్మా రియో. మ్యాంగో మాత్రం కొరికింది ఫస్ట్ రోజు నన్ను బాగా. చూసింటారు వీడియోలో అన్నిట్లో ఎట్లా అరిచినా నేను అని. ఇప్పుడు ఏం కొరికేది లేదు. చిలక తెచ్చినప్పుడు జో ఫుల్ జలసీ ఫీల్ అయిపోయింది. జో డాడీ దగ్గరనే పోలేదు. దానికి డాడీ ఎగ్జాక్ట్గా ఏం చెప్తున్నానంటే, నాకు ఏడుపు వస్తుంది మాట్లాడు అంత. జోని అట్లా కాదు నాకు ఏడుపు వస్తుంది అట్లుండదు రామే మాట్లాడమే నాతో అనేసి డాడీ భయంకరంగా బాధపడినారు సీరియస్గా. అంతే కదరా, నాకు జో అంటే ఇష్టమని పోయినసారే చెప్పిన, పోయిన వీడియోలోనే కదా. అదే నాతో మాట్లాడకుండా, నా దగ్గరకు రాకుండా, నేను పట్టుకుంటే కూడా పరిగెత్తి వెళ్ళిపోతా అంటే నాకు నిజంగా కంట్లో నీళ్ళు వచ్చేసింది. అందుకే రామే నా దగ్గర రామే అని అడుక్కున్నదాన్ని. అది అడిగే చూడు మమ్మీ రామే ఏడుపు వస్తుంది రామే. మాది సిత్తూరు రా, అట్లా మాట్లాడతాం రే శ్యాము. నిజంగా చెప్పాలంటే డాడీ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ డాడీదే నెంబర్ 1 దానికి. ఎప్పుడు డాడీ ఉంటే చాలు, ఎవరు లేకపోయినా డాడీ పక్కనే పడుకొని ఉంటుంది. అట్లాంటిది డాడీ దాన్ని దాని దగ్గర పోయి దాన్ని ఎత్తుకుంటా ఉంటే దానికి చాలా బాధ అయిపోయింది. చూడు, పక్కన దాన్ని వదిలిపోవడమే లేదు, వదిలిపోవడమే లేదు, పక్కనే కూర్చొని చూస్తా ఉన్నాయి, 2 చూస్తా ఉన్నాయి. ఆ ఫీలింగ్ లో డాడీ దగ్గర డాడీ ఎత్తుకుంటున్నారా, కొరియదు ఓ అంటది డాడీని.
అట్లా అనేసి వెళ్ళిపోతుంది, దగ్గరికే పోవడం లేదు. రెడీ ఇప్పుడు ఒకసారి పోయి ఎత్తి రెడీ. ఇప్పుడు ఫీల్ అవుతుంది. జోన్ ఎత్తు ఒకసారి. చూడండి మీరే చూడండి. జో రామా రా, రామా జో, జో రారా, జో జో రారా, ఫీల్ అయింది. జో రా ఎత్తుకుంటారా, జో రా ఎత్తుకుంటారా, జో రా 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 పరిగెత్తా ఉంది ఇప్పుడు కూడా, రా ఎత్తుకుంటారు. ఓకే, దీనికి కుళ్ళు ఎక్కువ దీనికి. సో దీనికి నేనే ఇష్టం, నేనంటే ఇష్టం కాబట్టి మళ్ళీ నా ఇష్టం ఎక్కడ దానిపైన మారిపోతుందో అని ఒక భయం, అందుకే కుళ్ళు ఇప్పుడు చూడండి దానిపైన చూపు మొత్తం దానిపైనే ఉంది దానికి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా ఉన్నట్టు నా దగ్గర. చూడండి 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 ఎట్లా వెళ్ళాడుతుంది, వదిలేయమని. బో జో 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 ఏమ్మా? వేటాడే మాదిరి చూస్తాను చూడు ఒక్కొక్కటి. ఓ మెక్కో. ఏయ్ అరవద్రా పాపం, భయపడుతుందిరా. భయపడుతుంది. మా పేరెంట్స్ ఇల్లు ఎలా ఉందో కమెంట్ చేయండి. మాకైతే నచ్చింది, మీకు నచ్చిందా లేదా చెప్పండి. దానికి ఊయలు ఒకటి హౌస్ తీసినాం కదా, దాంతోపాటు వచ్చింది ఇది. ఎంత బాగా ఆడుకుంటాం చూడు, భయపడుతుందా చమ్మ? కొంచెం ఫస్ట్ రోజు కదా. ఊగుతాం చూడు ఎంత బాగా. హ్మ్. దాని జాలీగా ఉన్నట్లుంది. మేము రెడీ చేసినావా? ఓకే, ఆ బాక్స్ ఎందుకు పెట్టామంటే ఇన్ని రోజులు బాక్స్లో ఉంది కదా, గబాని ఓపెన్ ప్లేస్ అంటే దానికి భయం వేస్తుంది. ప్లస్ చలికి కూడా మేము పైన ఒకవేళ ఉంటే కూడా గుడ్డ కప్పి పెట్టాలి, ఎందుకంటే చలి కదా చిన్నపిల్లలు. అంటాడాయ్ ఏమది? స్కేట్ బోర్డ్ దేనికే? దీనికే ప్యారెట్గా? టర్టల్ కనేసి కొన్నా, ఆ, ఇప్పుడు దీనికి యూస్ చేస్తాను. వావ్. చూస్తాం చిన్న ఎట్లా పిల్లరా పోతుందా? చూస్తాం ఉండు, దానికి ఇంకా తెలియదు కదా. ఆ. కూర్చొని అంటుంది మమ్మీ. వన్ వీక్ అలవాటు అయిపోయిందిరా నీ దగ్గర బాగా. నీకు ముద్దు పెడుతుంది కదా అది? అప్పుడప్పుడు మాత్రమే. పెట్ట అది పెట్ట ట్రై చెయ్యి ఇప్పుడు కొంచెం భయపడతా ఉందా దో స్కేట్ బోర్డ్. ఇప్పుడు స్కేట్ బోర్డ్ పైన పోబోతుంది. ఆ బాక్స్లోకి పోతాం చూడు, బాక్స్లో దూకేసింది అది. ఇప్పుడు నువ్వు కూడా పోతావు మా మ్యాంగో, బాక్స్ అలవాటు అయిపోయింది కదా. ఓయ్ ఏయ్ ఏయ్ ఏ సాహసం చేస్తున్నారా, డింబక దూకేసింది. దాని ప్లేస్కి వెళ్ళిపోయింది. దానికి బాక్స్లో అలవాటు అయిపోయినట్లుంది బాగా, అందుకే లోపల పోయేసింది కదా. ఇంకోటి, మేము ఆల్రెడీ సాలిడ్ ఫుడ్ అనేది స్టార్ట్ చేసాము. మొక్కజొన్న ఉంది కదా, దాన్ని ఉడకపెట్టి శ్యామ్ ఇస్తున్నాడు దానికి. ఇప్పుడు దీనికి మామూలు లిక్విడ్ ఫుడ్ ఫామ్లో ఉంది కదా, ఎక్కువ తీసుకోవడం లేదు. అందుకనేసి కార్న్ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసినాము. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఆర్డర్ చేసినాము, మళ్ళీ సద్దలు ఆర్డర్ చేసినాము. అన్నీ వచ్చేసినాయి. కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి, ఒకేసారి అన్ని పెడితే దానికి సెట్ కాదు. లోపల ఆడుకుంటా తర్వాత వేసుకుంటా తలపైనంతా. సూపర్గా ఉందిరా. చూడు ఆ టిష్యూ పేపర్ అంతా తలపైన వేసుకొని ఎట్లా పడుకొని ఉందా. దానికి బాగుంది జాలీగా. అదే కొన్ని రోజులు బాక్స్ ఉన్నిద్దాము, మళ్ళీ కావాలంటే తీసేస్తాం. చూడు పైన ఎంత వేసుకొని చూడు ఆ టిష్యూ పేపర్ని. దానికి జాలీగా ఉంది లోపల. ఫస్ట్ వచ్చి దాని పేర్లు బాగున్నాయా, మ్యాంగో రియో అనేవి బాగున్నాయా, ఏ పేరు బాగుందో లేదంటే రెండు బాగుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా చూడండి ఎంత బాగుందో, నిజంగా దానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి బాగా ఆడుకునే దానికి ఎంత బాగుందో. అవును టాయ్స్ ఏదో బుక్ చేసినానని చెప్పినారు. అమెజాన్ లో టాయ్స్ నెక్స్ట్ సాటర్డే వస్తుందంట లేటు. అవునా? దానికి నిచ్చెన, దారం లాగా అట్లా చాలా ఉన్నాయి. ఓకేనా, అవన్నీ బుక్ చేసినాను. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. దానికి జాలీగా ఉంది లోపల. మ్యాంగో రియో నీళ్ళ గీత పట్టే మాదిరి కొడుతుంది. ఫస్ట్ టైం మన మ్యాంగోకి మళ్ళీ రియోకి వచ్చి పొమగ్రానైట్ వచ్చి పెట్టబోతాము. అట్లా పెట్టు కొరుకుతుంది అది. రియో పొమగ్రానైట్ తింటా, కొద్ది కొద్ది తింటాను ధర, ఫస్ట్ కదా, వదిలేదు పర్వాలేదు.
ఆ జ్యూస్ తాగుతా ఉంది. సరే ఇంకా నైట్ అయిపోయింది ఆల్రెడీ 10:30 లెవెల్ పెట్టేస్తాము, నిద్రపోని. దానికి లోపల సూపర్గా ఉంది, దానికి బెడ్ మాత్రం ఉంది. పొమోగ్రనేట్ తింటాం చూడండి, లోపల పోయి పెట్టాడు ఇప్పుడే కప్పులో. ఓ ఏ తింటా ఉండేది, రియోనా ఏం రాదే, మ్యాంగోనా రియోనా? దాన్ని చూసి అది కూడా తింటుందిలే. మ్యాంగో తింటాంది. మ్యాంగో, సూపర్ మ్యాంగో. పేపర్లు వేద్దే దానిపైన, పేపర్లు ఎంత వేసిందిరా అది. ఓకే ఇంకా చాలమ్మా, లేట్ అయిపోయింది, నిద్రపోని పాపం. అట్లా ఎత్తాయి పేపర్లు, తింటుందిలే మళ్ళీ. నీళ్ళు కూడా ఫస్ట్ టైం పెడుతున్నాం ఈరోజే. చిన్నప్పుడు కోళ్ళకి అంత వేస్తున్నాం మేము. మీతో నిన్న కోడ్లో కోడి సాకైతే మేము కూడా సాగినాము. చిన్న చిన్న కలర్ కోళ్ళు, అది పెద్దది అయిపోతాయి. పెద్దది అయిపోయినాక ఎదురింట్లో ఒకరు ఉన్నారు, వాళ్ళు దాన్ని వేస్తారు, తినేసేదన్నమాట. నేను అట్లా కాసాము, నాకు మనసు ఒప్పలే తినేదానికి. నేను అట్లా కాదు, పెంచి ఒక 4-5 పెంచినాను. దాంట్లో 1-2 పిల్లి ఎత్తి తినేసింది. అది బాధ అయిపోయి తమిళనాడులో ఉన్నారు మా అన్న, అక్కడ బాక్స్లో వేసి ఎత్తుకుపోయి మా అన్నకి ఇచ్చేసిన. లేదు వాళ్ళు పెంచుకున్నారు, బాగా పెంచినారు దాన్ని. పెంచేసి అదే చచ్చిపోయిందా, తినేసినారా? తెలియదు, అది తెలియదు నాకు, ప్రామిస్ నాకు గుర్తులేదు, నిజంగా నాకు గుర్తు ఏమో నాకు గుర్తులేదు. నేనైతే మాత్రం ఎత్తుకుపోయి అక్కడ ఇచ్చేసిన, నాకు మనసు ఒప్పలే. పిల్లలంతా ఎత్తుకొని పోతా అంటే బాధ అయిపోయి ఏడ్ చేసి ఎత్తుకొని పోయి ఇచ్చేసిన. పిల్లి బాగా ఎంజాయ్ చేస్తుందా, చాలు. దానిపైన అది హ్యాపీగా ఉన్నిందంటే అది చాలు. పేపర్లు వేస్తాను దానిపైన, ఒకదానిపైన ఒకటి. చూడ ఆడుకుంటున్నాయేమో, చూడు ఈ దారం, నువ్వు కట్టిన దారం పట్టుకొని కొరకుతుంది. దానికి ఇల్లు నచ్చింది అనుకుంటున్నాము, అది బాగా జాలీగా ఉంది అని సంతోషపడుతున్నాం మేము కూడా. ఎప్పుడూ కేజీలోనే ఉండదు, అది చేతిలో పెట్టుకొని బయట కూడా వదులుతాము. కాకపోతే కొన్ని రోజులు ఇది అలవాటు కావాలి కాబట్టి మేము ఇప్పుడు కేజీలో వేసి పెట్టినాము. కేజీలో వేసినా కానీ రోజుకి ఒక 5-6 టైమ్స్ బయట తీస్తాం మేము. దాంట్లో బాక్స్లో ఉన్నప్పుడు కూడా 5-6 టైమ్స్ ఫీడింగ్ ప్లస్ అన్ని కలిపి ఆడుకునే దానికి అంతా తీస్తాను. ఆడుకొని బాగా. ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు బెల్ బటన్ ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్. ఒక నిమిషం చూడండి, దాని చూపు అంతా పైన నుంచి కింద చూస్తుంది, ఏమవుతుందా అని. నువ్వే ఫస్ట్ వే నాకు, మళ్ళీనే వే ఏదైనా. అట్లుండదు మేమే, నాకు ఏడుపు వస్తుంది మేమే, మాట్లాడు మేమే. ఓకే బాయ్. బాయ్.